దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ టెస్ట్ వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈసారి నీట్ పరీక్ష సందర్భంగా తగినంత సమయం దొరకలేదనే కారణంతోనే గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది విద్యార్థుల కారణంగా ర్యాంకులు తారుమారు కావడం, ఆ తర్వాత ఎన్టీఏ వీరు పరీక్షలు రద్దు చేసి రీ ఎగ్జామ్ పెట్టడం తెలిసిందే. అయితే రీ ఎగ్జామ్కు ఇందులో దాదాపు సగం మంది హాజరు కాకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నీటిలో గ్రేస్ మార్కులు పొంది పరీక్ష రద్దయిన 1563 మంది అభ్యర్థులకు ఎన్టీఏ నిన్న రీ ఎగ్జామ్ నిర్వహించింది. అయితే వీరంతా తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరవుతారని భావించగా దాదాపు సగం మంది అంటే 48% మాత్రమే పరీక్షకు హాజరు కాలేదు. ఇక 1563 మందిలో కేవలం 813 మందే పరీక్ష రాశారని, మరో 750 మంది గైహాజరు అయినట్లుగా ఎన్టీఏ తెలిపింది. ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, మేఘాలయ, చండీగఢ్లోని 7 కేంద్రాల్లో 3.5 గంటల పాటు ఈ పరీక్ష జరిగింది. ఇందులో ఛత్తీస్గఢ్లోని 2 కేంద్రాల్లో అత్యధికంగా అభ్యర్థులు గైహాజరైనట్లుగా నీట్ తెలిపింది. నీట్ రీటెస్ట్కు అర్హులుగా గుర్తించిన 1563 మందిలో ఛత్తీస్గఢ్లోని దంతేవాడ స్వామి ఆత్మానంద ఉత్కృష్ట హిందీ మీడియం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి 172 మంది అభ్యర్థులు తిరిగి పరీక్షకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు బలోడ్లోని డిఏవి ఇస్పాత్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉన్నారు. వీరిలో 115 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే హర్యానాకు చెందిన 312 మంది అభ్యర్థులకు జజ్జాల్లోని డివిఏ పోలీస్ పబ్లిక్ స్కూల్ను కేంద్రంగా కేటాయించగా వీరిలో 178 మంది అభ్యర్థులు మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు. ఇక జజ్జాల్లోని కేంద్ర విద్యాలయం నుండి 182 మంది అభ్యర్థులు రీటెస్ట్కు అర్హత సాధించగా 109 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షకు గైహాజరు అయ్యే విద్యార్థులకు గతంలో ఇచ్చిన గ్రేస్ మార్కులను మైనస్ చేసి అసలు స్కోరు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పరీక్ష హాజరైన వారు మాత్రం రీటెస్ట్లో సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. ఇక పేపర్ లీక్ ఆరోపణలపైన 63 మంది అభ్యర్థులు డిబార్ కాగా ఇందులో బీహార్కు చెందిన 17 మంది, గుజరాత్లోని గోధ్రాకు చెందిన 30 మంది ఉన్నారు. ఇక మొత్తం మీద ఈ నీట్ పరీక్ష పైన ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 సభ్యుల సంస్కరణ కమిటీ నీట్ పై 2 నెలల్లో తన నివేదికను సమర్పించనుంది.